హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ముందుగా మనం ఒక 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకోవాలి. తీసుకున్న పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గీ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని కళాయిలో వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు తిప్పుకుంటూ ఉండాలి. అలా వేయించుకున్న వాటిని సపరేట్ బౌల్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక 2 ఆనియన్స్ అలాగే 2 టమాటోస్ మనము పేస్ట్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పేస్ట్ పట్టుకోవాలి. దాని తర్వాత అలాగే ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 100 గ్రామ్స్ పల్లీలు అనేవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేపుకోవాలి. దాని తర్వాత అలాగే వాటిని పేస్ట్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని ఆనియన్స్ అలాగే కొన్ని చిల్లీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ముందుగా పట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 5 to 10 మినిట్స్ బాగా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలా బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ముందుగా పట్టుకున్నటువంటి పల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇలా బాగా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం పచ్చివాసన పోయేంతసేపు మనం తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ తిప్పుకున్న తర్వాత మనకి పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.